ఆర్మూర్ పట్టణంలోని ఈ రకంగా కార్పొరేట్ స్కూల్ అని చెప్పేసి ఈరోజు విచ్చవిడిగా బుక్స్ అమ్ముతా ఉన్నారు. ఈ బుక్స్ అన్ని కూడా ఈరోజు మినిమం 8,000 నుంచి 12,000 దాకా, మినిమం 18,000 దాకా అమ్ముతున్నారు. ఈరోజు గవర్నమెంట్ ఏమంటుందంటే బుక్స్ నో ప్రాఫిట్ నో లాస్ కింద అమ్ముకోమని చెప్పేసి జీవో నంబర్ 91/2009లో హైకోర్టు చెప్పి తెలంగాణ హైకోర్టు. అయినప్పటికీ ఈరోజు వీళ్ళు 8,000 నుంచి 18,000 రూపాయలకు ఈరోజు బుక్స్ అమ్ముతా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి బుక్స్ అమ్ముతా ఉన్నారు. వీటిపైన చర్య తీసుకోవాలని ఆర్మూర్ విద్యాశాఖ అధికారి ఎంఓ గారు చెప్తే ఈరోజు నేను లీవ్లో ఉన్నానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈరోజు విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు? ఇట్లా ప్రైవేటు విద్యా సంస్థలలో విచ్చలవిడిగా బుక్స్లు అమ్ముతా ఉంటే విద్యాశాఖ అధికారులు ఏం చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు పేరెంట్స్ డబ్బులు కట్టలేక, పిల్లలకు ఫీజులు కట్టలేక, ఓ పక్కన రెక్కాడతగంట ఒక్క పరిస్థితిలో పేరెంట్స్ ఉంటే ఈరోజు పేరెంట్స్ రక్తాన్ని దోచుకుంటున్నారు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఆర్మూర్ నారాయణ. ఇలాంటి దోచుకునే స్కూళ్ల పైన చర్యలు ఎక్కడని చెప్పేసి బిఎస్ఎఫ్ విద్యాసంఘంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మనందరినీ కూడా. అందుకోసం ఈరోజు విద్యాశాఖ అధికారులు కావచ్చు, ప్రభుత్వ పాలకులు కావచ్చు, ఈరోజు ఇట్లాంటి కళాశాల పైన స్కూళ్ల పైన చర్య తీసుకోవాల్సిందిగా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దేని పక్షాన తప్పకుండా మేము విద్యార్థి ఉద్యమాలు చవిచూడక తప్పదని చెప్పేసి చెప్తున్నాం. ఈ బుక్స్ సీజ్ చేయాల్సిందిగా మేము వాళ్ళని కోరుతా ఉన్నాం. నారాయణ స్కూల్ కూడా సీజ్ చేయాల్సిందిగా మేము వాళ్ళని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీరు చూడండి, ఇవన్నీ కూడా బ్యాగ్ వల్ల వాళ్ళకు కొరియర్ చేస్తానని చెప్పేసి ఈరోజు కొరియర్ రూపంలో పేరెంట్స్ కి డబ్బులు పంపిస్తా ఉన్నారు, బుక్స్ పంపిస్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళు పేరెంట్స్ మాకు చెప్తా ఉన్నారు, అన్న మా దగ్గర 8,000, 10,000, 18,000, 20,000 దాకా బుక్స్ లకే దోసుకుంటున్నారు. ఈ స్కూల్లో సగం ఫీజు బుక్స్ లకే పెడితే మా పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు ఘోరణ విలపిస్తా ఉన్న పరిస్థితి ఈరోజు ఆర్మూర్పట్నంలో విద్యార్థుల పేరెంట్స్ల పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే వీళ్ళపైన చర్య తీసుకోవాల్సిందిగా మేము విద్యాశాఖ అధికారులను, కలెక్టర్ గారిని, డిఈఓని మేము కోరుతా ఉన్నాం.